12 అక్టోబర్ తారీఖున దోమల్గూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో హిమాయత్ నగర్ హెరిటేజ్ అపార్ట్మెంట్స్లో ఉంటున్నటువంటి వృద్ధ దంపతులని కొట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ ఆర్నమెంట్స్ని దొంగతనం చేసి వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నటువంటి కేర్ టేకరే రాబరీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకి వాళ్ళ ఓల్డ్ కపుల్ వల్ల సన్ ఇన్ లా కంప్లైంట్ మీద మనం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే దీనిలో తెలిసింది ఏంటంటే ఆ కేర్ టేకర్ ఆ రోజు నుంచి కూడా కనిపించకపోవడము, మనకి ఓన్లీ ఆఫ్టర్ ఎవరైతే ఈ వృద్ధ దంపతుల ఇంట్లో కుక్గా పనిచేస్తుందో ఆమె నెక్స్ట్ రోజు మార్నింగ్ వచ్చి చూసుకుంటే తప్పితే ఈ కేర్ టేకర్ ముందు రోజు సాయంత్రం 4 ఆఫెన్స్ చేసి వెళ్ళిపోయిన తర్వాత రోజు ఉదయం 10 వరకు కూడా తెలియకపోవడం, ఆమె వచ్చి ఈ సన్ ఇన్ లాకి అలర్ట్ చేయడం ద్వారా మనకి కేసు తెలిసింది. కాబట్టి ఇమీడియట్ సస్పిషన్ కేర్ టేకర్ మీదే వచ్చి టీమ్స్ని వాళ్ళ నేటివ్ ప్లేస్కి పంపించడం జరిగింది. ఆ నేటివ్ ప్లేస్లోనే ఇతను మనకి అప్రిహెండ్ చేయడము, మన దోమల్గూడ క్రైమ్ టీం వాళ్ళు అప్రిహెండ్ చేసి ప్రాపర్టీ రికవర్ చేసి కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఆఫ్టర్ ఇంటర్వ్యూయింగ్ దిస్ పర్సన్ ఇట్ కేమ్ టు లైట్ దట్ ఈ గోవర్ధన్ అనే పర్సన్ని ఈ ఎల్డర్లీ కపుల్ ఒక ఏజెన్సీ త్రూ ఫస్ట్ ఎంగేజ్ చేసుకున్నారు. ఏజెన్సీ నుంచి తర్వాత అతను బయటకు వచ్చేసి వీళ్ళ నమ్మకం పొంది మళ్ళీ డైరెక్ట్గా వాళ్ళ దగ్గర ఎంప్లాయ్మెంట్కి కుదిరి ఎంతో నమ్మకంతో పనిచేస్తున్నట్టు నటిస్తూ గ్రాడ్యువల్గా ఇతను ఆన్లైన్ బెట్టింగ్కి ఆ వ్యసనంకి లోబడి, అట్లనే తాగుడు చెడు సావాసాలకి లోబడి డబ్బులు అవసరమయ్యి ఈ వృద్ధ దంపతులు అలోన్గా ఉండడము, వీళ్ళ పిల్లలు ఎవరు కూడా దూరంగా ఉండడము, ఈ అపార్ట్మెంట్స్లో కొంచెం సెక్లూడెడ్గా ఉండడం ఇదంతా గమనించి ఇదే అవకాశంగా తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ ఆర్నమెంట్స్ని తీసుకునే ఉద్దేశంతో ఎల్డర్లీ కపుల్ని ఆల్రెడీ ది మ్యాన్ హీ సఫరింగ్ ఫ్రమ్ పార్కిన్సన్స్ డిసీజ్ అతన్ని ఈ తోపులాట్లో కింద పడిపోవడము, అలానే లేడీని రోకలి బండతో కొట్టి గాయపరిచి ఆమె మీద ఉన్నటువంటి బంగారు ఆభరణాలని తీసుకొని వెళ్ళడం జరిగింది. అలానే వెళ్ళిన తర్వాత ఇతను వీళ్ళ నేటివ్ ప్లేస్ వెళ్ళిన తర్వాత కంకిపాడు దగ్గర ఉన్నటువంటి ముత్తూట్ ఫైనాన్స్లో గోల్డ్ బ్యాంగిల్స్ తనఖా పెట్టి డబ్బులు సుమారు 3,25,000 తీసుకొని వాటిని ఇతని విలాసంగా ఖర్చు పెట్టుకోవడం కూడా జరిగింది. ఇతని దగ్గర నుంచి మనం ఆల్ 4 బ్యాంగిల్స్ అండ్ ద గోల్డ్ చైన్ రికవర్ చేయడం జరిగింది. ఈ టీంకి నేతృత్వం వహించినటువంటి డిఐ దోమల్గూడ సిహెచ్ సుధాకర్ అలాంగ్ విత్ ఎస్ఐస్ నిరంజన్, శ్రీకాంత్ and the crime staff of Domalguda under the supervision of Yadagiri have detected this case. ముఖ్యంగా మనము నేను ఇంకా చదవలేదు. ఏ రోజు అయింది ఇది? 12వ తారీఖు. ఈవినింగ్ అప్పటి నుంచి తెల్లారి వరకు ఎవరు చూడలే. స్టార్ట్ చేసా. యా